హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్. ఇప్పుడు మనం మటుకి ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఏంటంటే పిల్లల్లో ఈ హెడేక్స్ అన్నవి ఎందుకు వస్తాయి, ఎప్పుడు మనం దాని గురించి మనం మటుకి వరి అవ్వాలి, దీన్ని మనం ఎలాగ ప్రివెంట్ చేయాలన్నది ఆ విషయం గురించి మనం ఇప్పుడు కొద్దిగా మాట్లాడుకుందాం. ఇది మటుకి హెడేక్స్ అనేది చాలా కామన్గా స్కూల్ గోయింగ్ పిల్లలకి ఎక్కువగా మేము మటుకి చూస్తూ ఉంటాము. ఇది ఎక్కువగా ఎందుకు వస్తుందంటే స్ట్రెస్ వల్ల వస్తుంది. అంటే బాగా హీట్ కానీ లేకపోతే లాంగ్ అవర్స్ ఎక్స్పోజరు, దీనివల్ల మటుకి హీట్ వల్ల వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఫ్లూయిడ్స్ తీసుకోకుండా డిహైడ్రేషన్ అవడం వల్ల కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. సో వీటి వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఇంకోటి మటుకి ఐ స్ట్రెయిన్ అవ్వడం వల్ల, ఐ స్ట్రెయిన్, స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి మటుకి హెడేక్స్ అయితే ఉండొచ్చు. సో అప్పుడప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా వస్తూ ఉంటుంది మటుకి హెడేక్స్. కొంతమంది పిల్లల్లో మైగ్రెయిన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో మైగ్రెయిన్స్ అన్నవి పెద్దోళ్ళకే కాదు, చిన్నపిల్లలకి కూడా అప్పుడప్పుడు స్టార్ట్ అవ్వచ్చు. కొంతమంది పిల్లల్లో కొద్దిగా సీరియస్ ప్రాబ్లమ్స్ వల్ల బ్రెయిన్లో సమ్ ఇన్ఫెక్షన్స్, ట్యూమర్స్ ఆర్ ఏమన్నా ఇష్యూస్ వల్ల కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో ఎస్పెషలీ వాళ్ళు అంతా మటుకి బాగానే ఉన్నారు, బట్ అప్పుడప్పుడు అంటున్నాడు అంటే మనం ఫస్ట్ ఇనీషియల్గా మనం మటుకి చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే వాళ్ళు స్లీప్ టైం మటుకి అడిక్వేట్గా ఉండాలి. అంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి 8 to 10 అవర్స్ మటుకి తప్పకుండా పిల్లలందరూ మటుకి పడుకోవాలి. అది స్లీప్ టైం కానీ తక్కువ ఉంటే వాళ్ళకి మటుకి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ హెడేక్ వస్తూ ఉంటుంది అన్నమాట. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళకి అడిక్వేట్గా బాడీలో మటుకి సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతున్నారా లేదా, అంటే విటమిన్ డి అన్నది వాళ్ళకి బాడీలో కరెక్ట్గా ఉందా లేదా. ఒకవేళ మనకి తెలీదు అంటే ఒకసారి మనం మటుకి బ్లడ్ టెస్ట్ అయితే చేసుకొని ఆ విటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తే మంచిది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, వాళ్ళు ఫ్లూయిడ్స్ అయితే సరిగ్గా మటుకి తీసుకోవాలి. అట్లీస్ట్ ఎవ్రీ డే 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే పిల్లలైతే తప్పకుండా కన్జ్యూమ్ చేయాలి. అలా చేయకపోతే వాళ్ళకి డిహైడ్రేషన్ వచ్చి వాళ్ళకి హెడేక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫోర్త్ థింగ్ ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ అయితే ఉండకూడదు. స్క్రీన్ టైంని కట్ చేయాలి. ఈ ఐ స్ట్రెయిన్ని మనం కట్ చేయాలి. ఎప్పుడైనా పిల్లలు ఏమైనా వాళ్ళకి మటుకి విజన్ ఇష్యూస్ ఏమైనా వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకి ఐ స్ట్రెయిన్ అవుతుంది, నాకు సరిగ్గా మటుకి బ్లాక్ బోర్డ్ కానీ బుక్స్ కానీ సరిగ్గా మటుకి కనిపించట్లేదు ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ ఉంటే ఒకసారి ఆప్థాల్మాలజిస్ట్ అంటే ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఐస్ కూడా ఒకసారి ప్రాపర్గా చెక్ చేయించుకుంటే మంచిది. అండ్ ఇలాగా మనం కానీ ఇలాంటివి స్మాల్ థింగ్స్ కానీ మనం కానీ చూస్తే యూజువల్గా ఇలాంటి మటుకి హెడేక్స్ అన్నవి సాల్వ్ అయిపోతాయి అండ్ ఏ రకంగా మనకి ఇష్యూ ఉండదు. కానీ ఏ పిల్లలకైతే హెడేక్ వచ్చి వాళ్ళకి మటుకి వాంతులు అవుతున్నాయి ఆర్ వాళ్ళు ఏ రకంగా పనులు మటుకి చేసుకోలేకపోతున్నారు అంటే అటువంటి పిల్లలు ఎస్పెషలీ వన్ సైడ్ అంటే బ్రెయిన్లో ఇది మటుకి హెడ్లో వన్ సైడ్ కానీ వాళ్ళకి కానీ ఉన్నట్లయితే సో దాన్ని మైగ్రేన్ అయి ఉండొచ్చు. సో అటువంటి పిల్లలకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్రెయిన్లో ఇన్సైడ్ ద బ్రెయిన్ అంతా మటుకి బాగుందా లేదా అనేసి మనం ఒకసారి చెక్ చేయాలి, క్లినికల్ ఎగ్జామినేషన్ చేయాలి. అవసరమైతే మనం మటుకి ఐస్లో మటుకి ఫండస్ ఎగ్జామినేషన్ ఒకసారి చేయాలి. అంటే ఐస్ మనం ఫండస్ ఎగ్జామినేషన్ కానీ చేస్తే మనకి బ్రెయిన్ గురించి మనకి చాలా వరకు మటుకి ఐడియా వస్తుంది. అప్పుడప్పుడు ఒక సిటీ స్కానింగ్ ఏమైనా మటుకి అవసరం మటుకి అవ్వచ్చు. సో ఇలాగా కొన్ని అంటే ఎక్కువగా ఉండే టైప్స్లో అంటే ఎక్కువ సార్లు వస్తుంది, ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, వాంతులు ఉంటున్నాయి, వన్ సైడ్ ఉంటుంది అండ్ తను బాగా మటుకి బాధపడుతున్నాడు అంటే అటువంటి విషయాల్లో మనం కొద్దిగా డీటెయిల్డ్గా వెళ్ళి పూర్తిగా అసెస్ చేసుకొని ఇది సింపుల్ రీజన్స్ వల్ల వస్తుందా ఆర్ ఏమన్నా సీరియస్ మ్యాటర్ ఏమైనా ఉందా అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎక్కువగా మటుకి ఫ్లూయిడ్స్ అయితే ఇస్తే యూజువల్గా కామన్ కాజెస్ ఆఫ్ హెడేక్ అది తగ్గిపోతుంది.
థ్యాంక్ యూ. ఏ పిల్లలైతే తల్లి పాలు మీద ఉంటారో వాళ్ళలో అట్లీస్ట్ 6 to 8 టైమ్స్ అన్నవి ఒక గోల్డెన్ ఎల్లో కలర్లో వాళ్ళకి మటుకి స్టూల్ అవుతూ ఉంటుంది. పుట్టిన వెంటనే వాళ్ళకి ఒక 5-6 డేస్ అన్నది వాళ్ళకి గ్రీన్ స్టూల్స్ ఉంటాయి. దాన్నే మనం మికోనియం అంటామట. ఇది గ్రీన్ స్టూల్స్ నుంచి ఒక 1 వీక్ పోయాక అది మటుకి ఎల్లో స్టూల్స్కి కింద కన్వర్ట్ అయిపోతుంది. అదే మన స్టూల్స్ అనేవి మెచ్యూర్ అవుతాయి అన్నమాట. ఈ స్టూల్స్ అనేవి 8 to 10 టైమ్స్ అవుతూ ఉంటాయి.